భీముడు బలవంతుడు. పాండవుల 5గురిలోకెల్లా బలవంతుడు భీముడు. అంతే కదా, కౌరవులలోకెల్లా కూడా అంటే 105 మందిలో భీముడే బలవంతుడు. దుర్యోధనుని మట్టుబెట్టింది భీముడే. అయితే కొంచెం అహంకారం, అప్పుడప్పుడు అదుపు తప్పుతాడు. ఓసారి హనుమంతుడు ఎదురవుతాడు భీముడికి. అవును, మహాభారతంలో కూడా హనుమంతుడు ఉంటాడు. ఒకసారి ద్రౌపది సౌగంధిక పుష్పాన్ని తనకు తెచ్చిమ్మంటే భీముడు వెళ్తున్న సందర్భంలో హనుమంతుడు భీముడు ఎదురవుతారు అనమాట. దారిలో అడ్డంగా పడుకుంటాడు హనుమంతుడు. అహంకారం వచ్చేస్తుంది, నాకు అడ్డుగా ఉన్నది ఎవరు అని తోకను ఎత్తబోతాడు అనమాట. ఒక చేత్తో లేవదు, 2 చేతులు బట్టి ట్రై చేస్తాడు, కుదరదు. హనుమంతుడు అని అర్థమవుతుంది, అహంకారం తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు ఈ భీముడు హనుమంతుని కథ ఎందుకంటే, సాధారణంగా భారతదేశంలో కోర్టులు న్యాయ వ్యవస్థ భీముల్లాగానే నడుస్తున్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఏవో జరిగినా భారతీయ న్యాయ వ్యవస్థకు మంచి పేరుంది. అయితే నాడు భీముడికి తన బలం మీద బలాన్ని చూసుకొని అహంకారం ఎట్లయితే అప్పుడప్పుడు వస్తుందో అట్లా హద్దులు మర్చిపోతుంది న్యాయ వ్యవస్థ. మన న్యాయ వ్యవస్థ హద్దులు మరిచి ముందుకెళ్తోంది, పరిధులు దాటుతోంది. అది అలవాటుగా మారుతోంది ఈ మధ్య. అయితే నిపుణులు న్యాయ కోవిదులు అంటున్నమాట, నేనంటున్నది కాదు. సుప్రీంకోర్టు ఇప్పుడు తన దగ్గర ఉన్న వేలు లక్షల్లో ఉన్న కేసుల సంగతి మర్చిపోయి గవర్నర్లకు, రాష్ట్రపతికి కూడా డెడ్ లైన్ విధిస్తూ వచ్చింది. తమ దగ్గరున్న ఫైళ్ల మీద ఇంత గడువులోగా సంతకాలు పెట్టాలి అంటుంది. అసలు ప్రజల చేత ఎన్నికైన పార్లమెంటునో, గవర్నర్లను, రాష్ట్రపతినో నియంత్రించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? నిర్దేశించొచ్చా, ఆదేశించొచ్చా, కనీసం సూచన అయినా ఇవ్వొచ్చా? ఇలాంటి అంశాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే మన దేశంలో, భారత్ లో న్యాయ వ్యవస్థ, కోర్టులు భీముడు వంటివే, బలమైనవే, దృఢమైనవే. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో హనుమంతుడు ప్రజలే. ఆ ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటరీ వ్యవస్థనే బలమైంది, దృఢమైంది, అల్టిమేట్